గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. కార్యదర్శి సౌరయ్య గారు, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మణ్ గారు, అదే మన ఎమ్మెల్సీ అబ్జర్వర్గా వచ్చినటువంటి మన శ్రీనివాసరావు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటకోటయ్య గారు, అదేవిధంగా సాయి శ్రీనివాసరావు గారు, హరీష్ గారు, ఎంపీపీ గారు నిలబడ్డారు. ఆ సందర్భంలో గ్రామాల్లో తిరుగుతూ ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఆ గ్రామం విజిట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ రోజున గుళ్ళపల్లి గ్రామంలో పట్టభద్రుల్ని ఓట్లు అడగటానికి ఈరోజు రావటం కూడా జరిగింది. ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు గట్టిగా నిలబడి జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉంటే వాటిలో 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. కానీ మీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యువత అధ్యక్షుడిగా, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ మినిస్టర్గా ఆయన చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి. అలాగే విధంగా పార్టీకి ఎంతో కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మన సత్తెనపల్లికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అధ్యక్షులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు కన్నా లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు సౌరయ్య గారు, జయప్రకాష్ నారాయణ గారు, శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, గుండ్లపల్లి గ్రామ సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పెద్దలు చెప్పినట్లు 27వ తారీఖు జరిగేటువంటి శాసన మండలి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మిత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. శాసనసభ్యుడిగా పనిచేశారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశాడు. సమస్యల పట్ల ఎంతో అవగాహన కలిగినటువంటి వ్యక్తి, సమస్యలు పరిష్కరించడంలో సమర్థత కలిగినటువంటి వ్యక్తి. ఆ సమస్య శాసన మండలిలో లేవనెత్తడానికి పనికొస్తాడు తప్ప సమస్య పరిష్కారానికి పనికిరాడు. మరి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో మోడీ గారి నేతృత్వంలో, రాష్ట్రంలో మరి సీనియర్ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన నేతృత్వంలో ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమరావతి రాజధాని కానీ, పోలవరం నిర్మాణం కానీ, రైల్వే జోన్ కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, పేరేచర్ల కొండమూడు రోడ్డు 4 లైన్స్ కానీ, మన గోదావరి పెన్నా అనుసంధానం కానీ, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 8 మాసాల్లోనే మరి మొదలవుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ రకంగా అభివృద్ధి, సంక్షేమం, మరి పెన్షన్స్ 4,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. 6,000 రూపాయలు హ్యాండిక్యాప్డ్ ఇస్తున్నారు. పూర్తిగా డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. మరి ఈ రకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అమౌంట్ పెన్షన్స్ ఇచ్చినటువంటి రాష్ట్రం, పార్టీ, ప్రభుత్వం ఇంకోటి లేదు భారతదేశం మొత్తం మీద కూడా. మరి ఆ రకంగా మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా మరి మొన్న దీపావళికి ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది. అలాగే
మెగా డిఎస్సి అనౌన్స్ చేశారు. రేపు కోడ్ అయిపోగానే 16,500 ఉద్యోగాలు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఎన్నో పరిశ్రమల్ని లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా మరి ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావటం కోసం దాని ద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. మనం ఈ ఎన్నికల్ని గెలిపించడానికి మనం అందరం కృషి చేయాలి. బ్యాలెట్ పేపర్లో ఆయన పేరు కూడా నెంబర్ 1. నెంబర్ 1కి ఎదురుగా గడిలో ఒక అంకె గీయాలి. చెప్పాలి ఓటర్స్కి మీరందరూ కూడా చెప్పి వాళ్ళు ఇచ్చే పెన్నుతోనే ఆ గడిలోనే ఒక అంకె మాత్రమే వేయాలి తప్ప టిక్ పెట్టడం కానీ 1 అని రాయటం కానీ ఏమి లేకుండా గడి మధ్యలో 1 అనేటువంటి అంకె వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎలక్షన్లో మనకు ఎన్నో గొడవలు జరిగినాయి. మా మీద ఉన్న కేసులు, పిల్లల మీద ఉన్న కేసులు మాకు తెలియకుండానే అవి క్యాన్సిల్ చేశారు. రౌడీ షీటర్ని మాకు తెలియదు, చేసినట్టు కూడా అలా సైలెంట్గా పనిచేసే వ్యక్తి మన శాసనసభ్యులు కన్నా లక్ష్మణ్ గారిని మేము మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం.